వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్స్ పై మార్చి 11 లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర రెడ్డి అభిమాని శివకుమార్ 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్ కు అప్పగించారు. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా సాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వైఎస్ జగన్ శివకుమార్ ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి అని శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్ ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్ఎస్ ను ఓడించాలని శివకుమార్ పిలుపునివ్వడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దానిపై ఆయన ఒక వినతి పత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేశారు. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, నోటీసు పంపలేదు, నా వివరణ కోరలేదు, అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకునే అధికారం న్యాయబద్దంగా ఎవరికీ లేదు. అయినా తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్దరించాలి. తుది నిర్ణయం జరిగే వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్దరించాలి. నాకు న్యాయం చేయాలి అని శివకుమార్ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.